లేకుండా ఉన్నప్పుడు నేనే రెడీగా కూర్చుంటానంటే ఉపయోగం ఏమైనా ఉందా? అబ్బాయికి అప్పచెప్పాలి. అందుకే ముసలితనం పెట్టాడు పరమాత్మ. ప్రపంచంలో ఉండే ప్రతీదీ ఆలోచిస్తే గురువే. ఆ విషయం చెప్పడమే చివరిని చెప్పినటువంటి ఏకాదశ స్కంధ స్వరూపం అన్నమాట అక్కడ. కనుక ఒక్కొక్కటే విడిచిపెట్టేశాడు. దేహంలోనూ లేదా శరీరంలోనూ తన కార్య సంబంధాలన్నీ కూడా విడిచిపెట్టేసేసుకోవాలి అని అన్నారు. అనాసక్తుడై ఉండాలి. పైకి లోకంలో ఏమిటయ్యా ఏం పట్టించుకోబోతున్నాడు ఈయన అని అనుకోకుండా ఉండడం కోసం అలాగా చూద్దాము ఏమిటి చూద్దాం చూడరా ఏదో అడుగుతున్నాడు అని పిల్లాడితో చెప్పేస్తాడు, వదిలిపెట్టేస్తాడు. ఆ రకంగా జ్ఞాతులు, తల్లిదండ్రులు, పుత్రభ్రాత, సుహృదాదులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాడు కోరుకున్నటువంటి దాన్ని అందని కానీ నువ్వు చెప్పిందే కానీ గొడవ ఉండదు. వాడు వంకాయ కూర బీరకాయ కూర అని అడిగింది పాపం. ఆవిడ వంకాయ కూర ఉండన్నాడు పాపం. బీరకాయలు ఇప్పుడే 4 రోజులు అయింది, ఎండిపోతున్నాయి. నన్ను ఎందుకు అడిగావు నువ్వు? ఈ ముక్క అనవలసి వచ్చినప్పుడు ఈ ముక్క అడగవలసిన అవసరం లేదు. నీ ఇష్టం వచ్చింది వండు, మనకి ఇబ్బంది లేదు కదా. అప్పుడు నువ్వు అడిగావు కాబట్టి వంకాయ కూర వెళ్ళింది మనస్సు అని. అట్లా అది అసలు మొదటి నుంచి అదే దృష్టితో ఉన్నట్లయితే ఇక సమస్య లేదు. ఏదో ఒకటి ఉండు, మనకెందుకు గొడవ. అది అన్నం లేదా భూమిలో ఉంటుండేటువంటి నిధానములు లేదా అంతరిక్షంలోంచి వచ్చేటువంటి ఇలాంటివి ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఈశ్వర సంకల్పితము అని చెప్పి తన కర్తవ్యాలను తాను చేసుకుంటూ ఉండడం. వాడికి ఎంతవరకు మన గృహస్థుడికి కూడా అన్నం జఠరం అన్నేన పూర్యేత. కడుపులో ఆకలి వేస్తే తట్టుకోలేడు కనుక శరీరం ఉన్నంత వరకు అది పూర్ణం చేయడం కోసం సరిపడాలి. ఇది ఉప్పు ఎక్కువైంది, పప్పు తక్కువైంది అనే మాటలు కూడా మాట్లాడవద్దని ప్రాచీనుల యొక్క అలవాటు కూడా పెద్దలు అలా నడుస్తుండేటువంటి వారు. ఎంతవరకు నీ స్వత్వం నీది అనేది ఏముందయ్యా? ఈ కంఠబెల్లంలోంచి లోపలికి వెళ్ళిన పదార్థం ఏదో అది మంది. అంటే నోట్లో పెట్టుకుంటే మంది కాదు, కక్కు రావచ్చు. అందులో ఏదైనా అడ్డం పడితే ఉమ్మేయచ్చు. లోపలికి వెళ్ళడం కూడా కాదు, యావత్తు జీర్ణమైందో అంతవరకు అది నీ స్వత్వం అయ్యా అన్న. ఆ స్వత్వం దాని మీదే ఉన్నది అని. ఈ విధంగా అంతకంటే ఎక్కువ మనకి అవసరం లేదు కదా. గృహస్థులుగానే ఉన్నాడు. ఆ మిగిలింది ఎక్కువగా వచ్చి పడిపోతే ఏం చెయ్యమంటావయ్యా? ఉద్యోగం చేసేసాను, పెన్షన్ 1,50,000 వచ్చేస్తోంది, నాకైతే 25,000 చాలు, ఏం చేయమంటావు? ఇచ్చేయి. ఎవడికి ఇవ్వాలో వాడికి ఇచ్చేసేయి. జగాదులకు కూడా చెప్పారు కదా కాలం. ఆ తర్వాత అలా కాకపోతే వాడిని దొంగ అన్నారు. వేళ్ళు, ఒంటెలు, గాడిదలు, కోతులు, ఎలకలు, సర్పములు వీవి దగ్గరికి వస్తే ఎలా భయపడతామో మిగిలిన ప్రాణులు అటువంటి వాటిని కూడా భయమును మాని కొడుకుల వలె వాటిని కూడా చూడాలి అని. కొడుకైతే ఏమిటి, వాడేది ఏమిటి, ఏదైనా జీవుడే కదా. అంతర్గత దృష్ట్యా చూడడం వస్తే అది పరమాత్మే, ఇది పరమాత్మే. బస్ ఎంతవరకు గృహస్థుడు తన ప్రాణాలను కలిగి ఉన్నాడో అంతవరకు కూడా లోకంలో వ్యవహారం కనుక చూసినట్లయితే మరి ఏ ధనాదులు కావాలని కోరుకుంటూ లోకంలో వ్యవహరిస్తున్నారో వారు ప్రాణములు పోయే వరకు కూడా వాడు తండ్రినైనా సరే, గురువునైనా సరే, లేదా ఇంకొకరినైనా సరే అందరినీ పీడించేసి దాన్ని సంపాదించి దాని మీద ఈశ్వరత్వం కావాలి అని కోరుకుంటూ ఉంటాడు. లోక స్వభావం అది పనికిరాదు. తర్వాత ఏమవుతాడయ్యా వీడు? శరీరం ఎవరిది? నాదండి ఇంతవరకు, ప్రాణాలతో ఇక్కడ ఉన్నవరకు. తర్వాత ఏమవుతోంది? వాడు మళ్ళీ ప్రవేశించే అధికారం లేదు. ఆ తర్వాత పెడితే భూమిలో కొంతమంది పాతేస్తున్నారు, అంటే కురుములుగా ఆహారం అయింది. లేదా అగ్నిహోత్రంలో పడేస్తున్నారు. పడేస్తే ఏమైంది? బూడిదైంది. మళ్ళీ భూమిలోనే కలిసిపోయింది. ప్రాజ్ఞుడైనటువంటి వాడు పంచయజ్ఞములను చేసిన తర్వాత ఆ శేషముతోటే కడుపు నింపుకుంటూ ఉండాలి అని. ఆ తర్వాత మిగిలింది ఉన్నది అనే లెక్కలేదు వాడికి. అసలు ఏదో రకంగా వినియోగం చేసేయాలి. ఇదే రేపు పొద్దున దాకా అట్టే పెట్టుకుంటాం, రేపు మధ్యాహ్నం దాకా అట్టే పెట్టుకుంటాం, రేపు సాయంత్రం తింటాం. శరీరం రోగగ్రస్తం అవుతుంది. ఈ అన్నం పారేస్తే ₹1 విలువ పోయింది అనుకుందాం. ఇది తింటే కుళ్ళిపోయిన తర్వాత ఎన్ని రూపాయలు చెప్పలేము. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, వారు చెబుతారు. అప్పుడు కనుక స్వవృత్తితో ప్రాప్తమైనటువంటి ధనంతో ప్రతిదినము కూడా పంచయజ్ఞ దేవతల్ని ఉపాసన చేస్తూ తదనంతరం ఆ శేషాన్ని తాను భక్షిస్తూ శరీరాన్ని పోషించుకోవాలి అని. ఎందుకు పోషించుకోవాలి అప్పుడు మాత్రం అంటే ఇతరుణ్ణి కొట్టి చంపేస్తే ఎట్లా పాపము?
ఈ దేహం కూడా ఒకటి ఉన్నది కదా, చేతనవంతమై చైతన్యంతో కూడుకుని ఉన్నటువంటిది ఉన్నది కదా, దీన్ని చంపినా ఆత్మహత్య మహాపాపము అని చెబుతోంది కనుక చచ్చిపోవాలని అనుకోకూడదు ఆయన. అసలు చచ్చిపోయి అక్కడికి వెళ్ళినా అక్కడ ఇదే కదా ఇంకో దేహం వస్తుంది. ఈ పేడ అక్కడికి వెళ్ళినా తప్పనప్పుడు అదేదో దానిష్టం ప్రకారమే చేస్తే సరిపోయే. రాజా బ్రాహ్మణులకు భోజనం పెడితే మరి భగవంతుడు సంతోషిస్తాడు. ఎక్కువ ఎంత అతిరిక్తంగా ఉన్నదో దాన్నంతనే అట్లా వినియోగం చేయండి. బ్రాహ్మణులు దేవతలు అంటే మనుషులను అక్కడ కూడా నువ్వు చేసే భావన పరమాత్మ భావన కలిగి ఉండాలి అని. ఈ విధంగా ఉన్నట్లయితే మరి పైగా నిత్యము చేయవలసినటువంటి కృత్యములు కొన్ని ఉంటాయి. అంతర్యామి అయినటువంటి ఈశ్వరుణ్ణి పూజ చేయడంతో పాటుగా శరీరధారణ చేసినంత వరకు ఇదిగో ఈ భాద్రపద మాసంలోనే వాళ్ళు ఇందులో మొట్టమొదటి ఉదాహరణ ఇస్తున్నారు. ఈ భాద్రపదంలో ఆపరపక్షీయం అని అంటే బహుళపక్షం వస్తుంది కదా, మహాలయ పక్షాలండి అని అంటుంటారు. పితృదేవతా కార్యాలు చెయ్యాలి. చెయ్యకపోతే దీపావళి దాకా ఉంటారట వచ్చిన పితృదేవతలు. ఈ లోపలనైనా కనీసం ఏదైనా చెయ్యాలి, వాళ్ళకి సంతృష్టి కలిగించేటట్టుగా. చెయ్యకపోతే హోరు దుర్మార్గుడా ఎందుకురా నీకు ఐశ్వర్యం తిట్టుకుంటూ వెళ్ళిపోతారట దీపావళి నాడు. ఆ దీపావళి నాడు వెళ్లే వాళ్ళకి మార్గం మనకి వీలైనంత వరకు చూపించడం కోసమనే ఈ తారాజువులు వగైరా దివిలు వెలిగించడం అన్నమాట. ఆ అంతవరకు ఆ కృత్యాలన్నింటినీ యథావిధిగా చేసుకుంటూ ఉండాలి. చెయ్యకపోతే నష్టం వీడిక్కడిక్కడికే కాదు, కుటుంబానికి అంతకే వస్తుందా దోషం. వాళ్ళ పిల్లలు ఇది కేవలం మానవుడు సంఘజీవి అనే మాట ఇది, కౌటుంబ గౌరవం అనే మాటకు అర్థం ఇది అన్నమాట. సరే ఆ తర్వాత సంపన్నుడైతే ఇంకా ఇతర బంధువులకు కూడా వాళ్ళకి పుణ్యం కలగడం కోసం ఏదో మా తాతగారండి, మా తాతగారి దగ్గర నేను పెట్టక్కర్లేదు, తాతగారి పేరుని ఇక్కడ ఈ ఏర్పాటు చేయండి, ఏదో నాన్నగారి పేరుని ఇక్కడ ఏర్పాటు చేయండి అని అంటూ ఉంటారు. ఆ తర్వాత కర్కాటక సంక్రాంతి, మకర సంక్రాంతి అని యతీపాతలు, దినత్రయం, చంద్రసూర్యగ్రహణములు, ద్వాదశి, శ్రవణ నక్షత్రం, ఇవాళే మహాపర్వ పుణ్యకాలం, అక్షయ తృతీయ, కార్తీక శుక్ల నవమి, మార్గశీర్షాది మాసంలో అష్టకాశ్రాద్ధములని చెప్పే మార్గశీర్షం, పౌషం, మాఘం 3 మాసాల్లోనూ కూడా అవన్నీ 96 తదినాలు పెట్టాలి సంవత్సరానికి. షణ్ణవతి శ్రాద్ధములు అని ఎవడు అసలు షణ్ణవతులు అంటే ఏమిటో చెప్పడానికి తగిన పండితులు దొరకడం కష్టంగా ఉన్నది. పుస్తకాలు చూస్తూ ఉంటే కూడా స్పష్టంగా తెలియటం లేదు, ఓ పుస్తకంలో అలాగా ఓ పుస్తకంలో అలాగా వస్తుంది అని. అక్షయ తదియ, కార్తీక శుక్ల నవమి, ఇవన్నీ కూడా మాఘమాస శుక్ల సప్తమి, రథసప్తమి, ఆ తర్వాత మఘానక్షత్రం, పౌర్ణమాస్య, శ్రవణ, అనురాధ, ఉత్తరాత్రయం అంటే ఉత్తరాహస్త చిత్తాన్ని కొంతమంది ఉంటుంటారు. కాదయ్యా ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర ఫలుగుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర అని వాటన్నింటిలోనూ కూడా శ్రాద్ధాదులు పెట్టాలి. ఎందువల్ల అని అప్పుడు చేస్తే ఏకమైన శ్రేయోవర్ధనం వృద్ధి కలుగుతుందయ్యా అన్నారు. ఎంతసేపు వాళ్ళకి పెట్టడం అండి అంటే పెట్టాలి, మరి పెట్టకపోతే ఎలా. ఏదో పట్టుబట్టలు, మరి తేనె, ఇలా కొన్ని పదార్థాలు చెప్పారు, అవన్నీ పెట్టాలట శ్రాద్ధం పెడితేను. తదినంలో కూడా పట్టుబట్టలా అండి, తదినంలో కూడా ఇవా అండి, వెండి కంచాలా అండి అని అంటే పెట్టాలి. ఒప్పుకున్నవాడు పెట్టాలి, లేనివాడిని పెట్టమన్నారా? లేనివాడు అరిటాకు వేస్తాడు, అది కూడా దొరకకపోతే పోక చెట్లు ఉంటాయి కదా పొత్తి, దాన్ని వేసి పెడతారు భోజనం. నష్టమే ఉంది దానివల్ల. లేనివాడు వాటి కోసం ఎవరి దగ్గర యాచన చేసి సంపాదించకూడదు. చేస్తే వాళ్ళ పితృదేవతలు ఒట్టుకుపోతారు, వీళ్ళకేమో ఉండదు యాచన చేసి దినం పెడితేను అని. ఇలాగా ధర్మశాస్త్రాలు వారు ఇది శ్రేయస్సును పొందింపజేసుకోవడమే జన్మకు సాఫల్యం ఏర్పడుతుంది కనుక అక్కడ ఆ సమయాల్లో చేసిన స్నాన, జప, హోమ, వ్రత, దేవపూజన, పితృదేవతార్చన, దేవతార్చన, దానాదులు అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయ్యా అని చెప్పారు. వాటిలో రహస్యం ఏంటంటే గ్లాసుకి కింద చిల్లు పెట్టకపోతే పైనుంచి నీళ్లు పోస్తుంటే పొల్లిపోతాయి. చిల్లు ఉంటుండాలి తగినంత రీతిగా, పై వచ్చే ధార ఎంత ఉందో దానికంటే కొంచెం ఎక్కువ ఉండాలి. ఉంటే ఆ గ్లాసులో ఎప్పుడూ పొల్లిపోవడం అనేది ఉండదన్నమాట. సరే ఈ పిల్లలు పుట్టారు, వాళ్ళకి వంశనాథ సంస్కారం నుండి కూడా ఇదా చెయ్యాలి. అవి కూడా శ్రేయస్కరములే, యజ్ఞదీక్షాదులు పొందే అధికారాన్ని ఇస్తాయి. సత్పాత్రం ఎప్పుడు లభిస్తుందో అప్పుడు దానం చేయడానికి అది పవిత్రమైన దేశం అనుకోండి అయ్యా అన్నారు. ఇవాళ రోజున మహాత్ములు ఎవరో వచ్చారు, ఆ వచ్చినటువంటి వాళ్ళని మనం ఆదరించేసి ఆ సమయాన్ని వినియోగించుకోకపోతే మళ్ళీ వాడు దొరుకుతాడా అంటే కష్టం కదా. మరి అందుచేత సత్పాత్ర లభించాలి అని దాన్నే మన వాళ్ళు మామూలు మాటల్లో చెప్పినప్పుడు పనసకాయ కూర, పనసకాయ దొరికినాడే దదినం పెట్టిరా నాయనా అంటూ ఉంటారు. అంటే అలా చెయ్యమని కాదు, అసలు పెట్టవలసిన రోజున మానేమని కాదు, ఉద్దేశ్యం అది. యోగ్యత కలిగిన పదార్థం కానీ, యోగ్యత కలిగిన పాత్రుడు కానీ,
ఇవన్నీ వచ్చినప్పుడు ఆ దానాది కర్మలు చేసుకోవాలి. ఆ తర్వాత భగవంతుడి యొక్క చిహ్నములు కలిగిన తపోవిద్యాది లక్షణములు కలిగిన దయతో కూడుకొని ఉన్న బ్రాహ్మణ కులం ఉన్నది. వాళ్ళు అలా ఉండాలన్నమాట. అలా ఉన్నటువంటి వారిని వీరు పూజ చేయాలి. హరిపూజనం చేస్తే మరి గంగాది నదులు కూడా పవిత్రమైనటువంటి అవుతాయి అని చెప్పంటూ ఉంటారు. అవి ఎక్కడ హరిపూజనం చేస్తే అక్కడికి చక్కా వచ్చేస్తాయట. మరి ఇక్కడికి వచ్చాయో లేదో మనకి కనపట్టలేదేమో కానీ పాపకి మరి శాస్త్ర ప్రకారం అయితే వచ్చే ఎక్కడో ఉండాలి. మనం చేసే దురాలోచనలు కూడా చూస్తూ సాక్షిభూతంగా ఉంటూ. అందుచేత పుష్కరాది సరస్సులు కురుక్షేత్రం, గయా, ప్రయాగ, పులహాశ్రమం, నైమిషవనం, ఫలుగు, సేతువు, ప్రభాసం, కుశస్థలి, వారణాసి, మధుపురి, పంప, బిందు సరస్సు ఇవన్నీ కూడా. బదరీవనం అది చాలా గొప్పది. సీతారాముల యొక్క ఆశ్రమాలు, వాళ్ళు సీతారామ తీర్థాలను చాలా చోట్లలో ఉంటుంటాయి. అవునా కాదా అని విచారణ చేస్తుంటారు. అయితే నీకెందుకు, కాకపోతే నీకెందుకు, అవుననుకు నువ్వు స్నానం చేయి ఫలితం వస్తుందయ్యా అన్నారు. అతి సామాన్యుడైన అతిథి వస్తే వాడు సాక్షాత్తు సూర్యభగవానుడంతటి వాడు అని భావనతోటి వాడిని ఆరాధిస్తే వీడికి సూర్యభగవానునే అతిథిగా పొందిన ఫలితం వచ్చేస్తుంది. వాడు కాకపోతే వాడి ప్రారంభం మనకేమి, మనం ఆ దృష్టితో చేద్దాము అన్నారు. ఆ తర్వాత మహేంద్ర పర్వతాలు, కులపర్వతాలు ఇవన్నీ పుణ్యతమైనటువంటి దేశాలు. అటువంటి పుణ్యం కావాలనుకున్నవాడు అట్లాంటి దేశాలకి వెళ్ళాలయా అన్నారు. అక్కడ చేసేటువంటి ధర్మం ఏ ధర్మం అయినా సరే 1000 రెట్ల కంటే అధికంగా ఫలాన్ని ఇస్తుంది అని. పాత్రులు ఎవరయ్యా అంటే హరి సర్వశ్రేష్టమైన పాత్ర ఒక్క బలిచక్రవర్తికి దక్కింది. అట్లాంటి అదృష్టం మనకెక్కడ దక్కింది? కాదండి, మనకి దక్కేసింది, అభ్యంతరం లేదు అని. ఆ పాత్రను అక్కడ కూర్చోబెట్టి వాడు సాక్షాత్ హరి ధ్యానం చేసేటటువంటి వాడైతే ఇంక వేరే చెప్పనక్కర్లేదు. ఒకవేళ వాడు హరి ధ్యానం చెయ్యయ్యా సంతోషమే, మా ఆయన నల్లగానే ఉంటాడండి అని. నిజమే, కృష్ణ పరమాత్మనుకో అనుకుని సేవించని చెప్పారు కదా. ఆ కూర్చున్నవాడు హృదయంలో కృష్ణ పరమాత్మను ధ్యానం చేసుకుంటూ వాడి చేతిలో పోయి ఎవడికిచ్చావు ఇప్పుడు నువ్వు? అట్లా హరి సర్వశ్రేష్ఠ పాత్ర అని చెప్పారు. ఆ తర్వాత దేవఋషులందరూ ఉన్న రాజసూయ యాగంలో హరికే అగ్రపూజ అని నిర్ణయం చేశారు. ఎవరు చేశారు? భీష్మాచార్యులు వారు చేశారు. సరే, ఎవరెవరో ఏదో అన్నారు. భీష్ముడి మాటకు కూడా అంత విలువనివ్వలేదు అక్కడ. సహదేవుడు చెప్పాట, సరే కృష్ణ పరమాత్మను పూజ చేస్తున్నాం, రండి కూర్చోండి బావగారు అన్నాడు సింహాసనం. ఇంక పైన ఇంకెవరికి వాడు సహదేవుడు చాలా తెలివైన వాడు. వాళ్ళ తెలివితేటల్లో నిశ్చయ జ్ఞానాన్ని చూపించడంలో కృష్ణ పరమాత్మ కూడా అలా కూడా కానివ్వండి, పెడమ కూర్చోమని అన్న తర్వాత ఇంకోటి వాళ్ళ ఎవడు పేరు ఎడతాడు, పెడమ కూర్చున్నాం అన్నేశారు కదా. అట్లా అలాంటి లక్షణాలన్నీ తెలిసినవాడు. అప్పుడు నిర్ణయం చేశారు, కాదన్నారు. సరే, ఆమె కాదన్నవారు ఏమయ్యారో తెలుసు మనకి. అందుచేత హరి అగ్రపూజకు స్థానభూతుడు అని చెప్పారు కదా. కనుక ఎంతమంది జీవులు లోకంలో ఉన్నా వీళ్ళందరూ కొంచెం భాగమే అవుతున్నారు కదా. జీవుడు పరమాత్మ యొక్క అంశము అని చెబుతూ ఉంటాం కదా. సర్వజీవ స్వరూపుడు అయిపోయినాడు ఇప్పుడు ఆయన. అందరూ ఆయనలోనే ఉన్నారు కదా. ఆయనకి చేస్తే ఏమైనట్టు? అందరినీ పూజ చేసినట్టే. మీరు అనుకున్న సైంటిస్టులని పూజ చేసినట్టే, వీరు అనుకున్న యజ్ఞం చేసిన యాహితాగ్ని పూజ చేసినట్టే, వారు అనుకున్న శాస్త్ర విద్వాంసులని పూజ చేసినట్టే, మొత్తం అన్నీ అందులోవే కనుక అందుకే అతన్ని ఏమంటారట, ఈ శరీరములు అనేటటువంటి పట్టణములలో జీవరూపేణ ఎప్పుడూ ఉంటూ ఉండేవాడే కనుక పురుష అని పేరు పెట్టారు. పురిశేతే ఇది పురుష అని నిరుక్తకారులు చెప్పినటువంటి విగ్రహం అన్నమాటది. ఓ రాజా, ఈ హరి సర్వప్రాణుల యందు తారతమ్యంలో ఆ హరి యొక్క అంశ ఇక్కడ ఎందుకు ప్రవేశిస్తూ ఉంటుంది. ఏమిటి? తిర్యకులు, వాటికంటే మనుష్యులు, వాటికంటే మునులు, వానికంటే దేవతలు, ఇలాగ. కనుక పురుషుడు సత్పాత్రం. అక్కడ జ్ఞానాంశం కనుక చేరినట్లయితే, అది తపస్సు మొదలైన వాటితో కూడుకున్నట్లయితే అది అంతకంతకు అలా ఒక్కొక్కటే పెరుగుతూ ఉంటుందన్నమాట. త్రేతాయుగాల్లో లోకములందరూ కూడా ఈ ప్రతిమ మొదలైన వాటిని పూజ చేస్తూ ఉంటారు. విష్ణుమూర్తిని పూజ చేయడం గొప్ప కాదనమే మనం ఆ ప్రతిమల యందు. కానీ ఇతర జీవులను ద్వేషించేటటువంటి జీవులు ఉన్నారు చూచారా, వాళ్ళకి ఆ పురుషుడు యొక్క స్వరూపం తెలిసినట్లేనా అని పక్కవాడిని తిడుతూ ఉంటాం. ఆ గుళ్ళో మాత్రం పూజ చేస్తాం. అంటే ఇక్కడున్న దేవుడు పనికిరాడు, అక్కడున్న దేవుడు పనికొచ్చాడు అని. నేను ఇందాక వచ్చేప్పటికి మా మిత్రుడు సోమయాజులు చెబుతున్నాడు, మద్వేషి శంభుద్వేషి మత్ప్రియ శంకరద్వేషి. నాకు ప్రీతిపాత్రుడు శంభుని మాత్రం ద్వేషిస్తూ ఉంటాడు. మద్వేషి శంకర ప్రియ, నేను శివభక్తుడి అని విష్ణుమూర్తిని ద్వేషిస్తాడు. చాలా చాలా బాగానే ఉన్నది. వీళ్ళకి ఒకటే ప్రశ్న,
నువ్వు శివుణ్ణి ఉపాసన చేసినా విష్ణువుని ఉపాసన చేసినా సర్వాంతర్యామి అని ఒప్పుకున్నాం కదా. సర్వాంతర్యామిగానే కదా పూజ చేసేది. ఈ సర్వాంతర్యామి ఆ విష్ణువులో లేడా? అసలు విష్ణువు ఉన్నాడా లేడా? అసలు శివుడు ఉన్నాడా లేడా? ఇద్దరికీ ప్రశ్న ఇది. ఉన్న శివుడిని ద్వేషిస్తున్నావా, లేని శివుడిని ద్వేషిస్తున్నావా అని. ఎవడైనా శత్రువు ఎదురుకుండా ఉంటే లంపకాయ కొట్టచ్చు. ఏడు లేకుండానే ఇలా ఇలా లంపకాయలు కొడితే వాడిని ఏమంటారు? అసలు లేని శివుడిని ద్వేషించడం కుదరదు. ఉన్నాడయ్యా, ఉంటే అక్కడ కూడా విష్ణువు ఉన్నట్టే కదా, ఇక్కడ కూడా శివుడు ఉన్నట్టే కదా. అంటే గురువుగారి యొక్క కుడికాలు మంచిదండి, ఎడమకాలు మాకు చెడ్డది కాబట్టి అని పరమానంద శిష్యులు కథ చెబుతుంటారు. నీ కాలు వెధవకాలు రా అని చెప్పేసి వీడు అని ఓ బండరాయితో వీడు మొత్తేశాడు. ఆ కాలు దుర్మార్గపు కాలను వాడు తినేశాడు. చివరికి గురువుగారు గుంటివాడయ్యాడు. అలాగా పరమాత్మలో ఉండే ఏకదేశాన్ని, అయ్యా నిన్ను పూజిస్తాను కానీ నీ చేతిని పూజిస్తానన్నా, ఈ చేతిని తీసుకెళ్ళి అవతల పారాయని చెప్పేసి ఒక్కదే నరికేసి అవతల పారేసేస్తే ఇప్పుడు వాడిని పూజించినట్లు అవుతుంది కదా, అవయవ భాగం చేసి చూస్తే జగత్ స్వరూపంలో. కాబట్టి ద్వేషించదగిన వస్తువు జగత్తులో లేనే లేదు అనని. కనుక వీళ్లలో మళ్ళీ కొంచెం విభాగం, ఎందుకంటే ఆ పరమాత్మ యొక్క శక్తి దాని యందు ఎక్కువ ప్రకాశిస్తుంది అనని. సేమ్ కరెంటు బల్బులే ఉదాహరణ. 0 క్యాండిల్ పెట్టాం, మంచి 1000 క్యాండిల్ పెట్టాం, అయిరా లైట్ అయి చదువుకోవాలి. 1000 క్యాండిల్ వేశాడు పాపం, పడుకోబోతున్నాడు. రే తీసేసి ఇది పెట్టు, కళ్ళలో గుచ్చుకుంటూను, ఏంటి ఇందాకనేమో చదువుకోవడానికి అది పనికొచ్చిందా? ఆయన లోక వ్యవహారం సామ్యం అనేటటువంటిది ఎక్కడ కుదరదు. పరమాత్మ యొక్క శక్తి కూడా వారిలో ఎక్కువ ప్రకాశిస్తుంది అన్నారు, ఉంటుంది కాదు, ఎక్కడెక్కడ ప్రకాశిస్తుంది అని చెప్పారు వారు చెప్పినటువంటిది. కనుక వాళ్ళల్లో వేదాది విద్యలను చదువుకునేటువంటి బ్రాహ్మణుడు సత్పాత్రం. ఆ తర్వాత వాడు సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క శరీర రూపమైన వేదములను తనలో ధరించాడు కనుక అని చెప్పారు. కారణం అతపై కనుక అతడు ఎంతటివాడవుతాడయ్యా అంటే తన పాదధూళి చేత మూడు లోకాలని తరింపచేస్తారట. ఆ ముక్క ఎవరు చెప్పారు? కృష్ణుడే చెప్పాడు, నేను చెప్పటం లేదు. ఆయన కూడా నాకు దైవతం వారు అన్నారు. బ్రాహ్మణో మో దైవతం అని చెప్పాడు ఆయన. అందుచేత అని కనుక మిగిలిన వాళ్ళ మాట చెప్పేదేముంది కనుక ఇది శ్రీమద్భాగవతే సప్తమస్కంధే చతుర్దశోధ్యాయ. శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీమద్కృష్ణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. నారదోవాచ కర్మనిష్ఠాద్విజా కేచిత్ తపోనిష్ఠా నృపాపరే స్వాధ్యాయాన్యే ప్రవచనే ఏకేచిత్ జ్ఞానయోగయోహో. ధర్మరాజా, బ్రాహ్మణులలో కూడా కొంతమంది కర్మ చేస్తామనేవారు ఉంటారు, కర్మఠులు. కొంతమంది జ్ఞానయోగంలో ఉంటారు. ఎవరిని ద్వేషించక్కర్లేదు, వాడు సంధ్యావందనం చేయడరా అని వీడు తిడతాడు, వీడు ఇంకోటి ఏదో చేయలేదురా అని వాడు తిడతాడు. ఆ వేదాలు చదువుకున్నారు వాళ్ళు 100, వాళ్ళకి అర్థమేమైనా వచ్చొచ్చునా అని వీళ్ళు తిడతారు. వీళ్ళకి అర్థాలు వస్తే మాత్రం యజ్ఞాలు చేశారా అని వాళ్ళు తిడతారు. యజ్ఞాలు చేసిన వాళ్ళకి విదిలిశాయా అని వీళ్ళు తిడతారు. సంతోషం, వాళ్ళు తెచ్చుకోవడం వాళ్ళల్లో అట్టే పెట్టుకుందాం, మన దాకా రానివద్దు. వేదము అనేది అర్థము తెలియవలసిన అవసరము ఏ కొంచెము లేదు. వేదార్థం చదివితేనే తప్ప అర్థజ్ఞానం లేకపోతే వాళ్ళు గాడిదలైపోతారు, మరోటైపోతారు అని తిడుతుంటారు మంత్రాలు ఉదహరించి. అక్కడ మంత్రాల్లోనే యదధీతమ విజ్ఞాతం, అధ్యయనం చేశాట, విజ్ఞాతం కాలేదు వాడికి, అది పరిపూర్ణ ఫలం ఇవ్వదు అన్నాడు. కొంత ఫలం ఇస్తుంది అని ఒప్పుకోవాలి కదా. అట్లాగే ఇలా మొత్తం నిష్కారణైన బ్రాహ్మణైన షడంగో వేదో అధ్యేతవ్య, అధ్యయనం చేసేసాడు. జ్ఞేయశ్చ, ఇంకొక విధి ఉన్నది ప్రత్యేకంగా, అర్థం తెలుసుకున్నందు ఫలితం విశేషం కాదని మేమనం. అది లేకపోతే ఇదేదో భ్రష్టమైపోయిందని అనుకోకండి అన్నారు. పూర్వమీమాంసలోనే ఒక గ్రంథకర్త మాట్లాడతాడు, భాష తెలియడం అనేది, అర్థం తెలియడం అనేది ఎవడికి అనని. నాకేమీ తెలియదు, తెలుగు రాదు నాకు. ఇక్కడికి వచ్చి కూర్చుని ఆ సంస్కృతంలో ఉన్నదాన్ని అది మాత్రం చెప్పాలి. ఆ దాన్ని చెప్పేటటువంటి పదములు రాసుకుని చదువుతాను. ఇతర దేశం వెళ్ళామండి, అక్కడ భాష మనకి రాదు. ఏమి పోటుగాడినో అడిగాను, వాడి దగ్గరికి వెళ్తే రాసిచ్చాడు, గివ్ మీ టికెట్ టు ఇండియా ఫస్ట్ క్లాస్ అని రాశాడు వాడు. ఇందులో ఒక్కక్షరము మనకేం తెలియదు. అక్కడ కూతురు పట్టుకెళ్ళి డబ్బులు చేత్తో పుచ్చుకుని గివ్ మీ ఏ టికెట్ టు ఇండియా ఇన్ ఫస్ట్ క్లాస్ అని చెప్పేసేసి ఆ డబ్బులు పెట్టేస్తే మనకి టికెట్ వచ్చేస్తుంది. ఈ భాష నాకు రాకపోయినా వాడి దగ్గర పనయింది, వాడికి తెలుసు. కాబట్టి మేము చదివే మంత్రాలకు అర్థం కావాలంటే దేవతలు తెలుసుకోవాలి, కానీ మాకేం ప్రారంభం. వేదార్థం చదువుకోలేదని తిడతారు ఏమిటంటే, అర్థం తెలుసుకోకపోతే వాళ్ళని తిట్టవలసిన అవసరం లేదు.
అధ్యయనం చేశారు, వాళ్ళలా పరిరక్షణ చేశారు కనుక ఇవాళ రోజున మేము అర్థాలు బద్దలు కొడతామంటున్నాం. అందుచేత వేదాధ్యయనము అనంటే కేవలం కంఠస్థీకరణ మాత్రం, నిరంతరము వేదపారాయణం చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ముక్తులవుతారు అన్నది. అందుచేత అటువంటి వేదాలని అధ్యయనం చేసి ఉంటారు వాళ్ళు. సర్వదేవతా స్వరూపులై సర్వదేవతా స్వరూపమైనటువంటి మంత్రములు ఆ మంత్రరూపంలో వారిలో ఉన్నాయి. మీ పేరేమిటండి? అర్థం తెలుసా మీకు? చెప్పండి, మీ పేరు మీకు అర్థం తెలుసా? తెలియకపోతే మీరు అది కాకపోయారా? ఆ పేరుతో పిలిస్తే మీరు పలుకుతున్నారా లేదా? అంచేత ఆ మంత్రములతో చెబితే ఆ దేవతలు వస్తారు, వారు స్వీకరిస్తారు. వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలియలేదంటావా? నీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళకి చెప్పే అధికారము, వాళ్ళని చదివించే శక్తి నా దగ్గర లేదు. అందుచేత వేదార్థం చదువుకుంటే చాలా ఫలం ఉన్నది. ఏమాట వాసనం తెలుసుకున్నందుకు ఫలం, కానీ అది ప్రయోజనం కాదు. దాని తర్వాత కర్మానుష్ఠానం చేసుకుంటూ ఈ తత్వాన్ని తెలుసుకుంటూ ఆ కర్మను అనుష్ఠానం చేయవలసింది అన్నది. వేదార్థం చదువుకున్నవాడు కర్మ చేయడు, అహితాగ్ని కాడు. 99.9 ఎక్కడో లంక వెంకటరామశాస్త్రిలో సోమయాజులు గారు లాంటి వారు వేదార్థము తెలుసుకుని యజ్ఞము చేసి ఆయన కర్మలు కూడా చాలా విశేషంగా ఉండేవి. ఎందుకోసం అంటే మేమందరం అరగంటలో అగ్నిహోత్రం చేస్తే ఆయన గంటన్నర పట్టేది. ఏమిటయ్యా అని చేత కాకపోవడం అక్కడే నేర్చుకున్నాం మేమందరం. ఆ చేసేటప్పుడు ఒక్కొక్క మంత్రం దగ్గర ఆ స్వరూపం, ఆ పదార్థాన్ని అక్కడ పెడితే ఏ దేవతకు సంబంధించింది అవుతుంది అవన్నీ కూడా స్మరించుకుంటూ చేసేవారు. ఆయన అగ్నిహోత్ర పన్నం చాలా కొల్లేడి చెంతాడంత ఉండేది. మా అగ్నిహోత్ర పన్నం ఇంతే, పుస్తకాలు ఇంతే. ఈ వేదార్థములన్నింటినీ దాంట్లో జోడింపచేసి సర్వత్రా దేవతాధ్యానం, సర్వత్రా మంత్రార్థ స్మరణం చేస్తేనే కానీ ఎదురుకు వెళ్లేది కాదు ఆయన యొక్క ప్రయోగం. అదిగో అటువంటి మహనీయులు ఎవరో ఒకళ్ళు, వారొక్కరేను నేను గొప్పవాళ్ళు చాలా మంది ఉండవచ్చు, కానీ ఎంతమంది చేస్తున్నారు? సంభావన ఎక్కువ వస్తుంది కనుక యజ్ఞం చేస్తాననేవాళ్ళు బయలుదేరి లోకంలో గట్టిగా మాట్లాడితేను. సరే, ప్రకృతంలోకి వస్తే అనంతమైనటువంటి ఫలము కావాలి. వీళ్ళు కర్మనిష్ఠులు కొంతమంది ఉంటారు, జ్ఞానయోగ నిష్ఠులు కొంతమంది ఉంటారు. ఏదో ఒక నిష్ఠ, ఏ నిష్ఠకైనా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి సర్వయోగేశ్వర, అన్ని యోగాలకు గమ్యం అదే. ఆ లగ్నమైన దృష్టి ఉంది కదా, సంతోషించవయ్యా, వాణ్ణి నిందిస్తావు ఎందుకు నువ్వు అని. అనంతమైనటువంటి ఫలం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆ పురుషుణ్ణి సేవన చెయ్యాలి. ఆ పురుషుడు దృష్ట్యానే దేవపితృదేవతలకు ఇవాళ హవ్యాలు కవ్యాలు. జ్ఞాననిష్ఠుని దగ్గరికి వచ్చేటప్పటికీ అటువంటి జ్ఞాననిష్ఠుడైన వేదవేత్తకు ఇస్తే మీరు అనుకోని మిగిలిపోయిన మీకు తెలియని దేవతలకందరికీ కూడా హోమం చేసినట్టు, యాగం చేసినట్టు అయిపోతుంది సుమా అని చెప్పారు. ఆ తర్వాత కొంతమంది జ్ఞానతారతమ్యంతో ఇవ్వాలి ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా. దేవకార్యం, పితృకార్యం, వాటిల్లో ఎంతమంది బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలో కూడా ఇందులో చెప్పారు. ఇక్కడ దేవకార్యం వచ్చేటప్పటికి 2 భోజనానికి పెట్టాలి, పితృకార్యం వచ్చేటప్పటికి 3 బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి అని. ప్రవృత్తి నివృత్తి ధర్మములు 2 కూడా భాగవతంలో ఉన్నాయి అని అనడానికి ఇవే ప్రమాణాలు. శ్రాద్ధంలో చెరో బ్రాహ్మణ్ణి పెడుతుంటాం కదా, తప్పు. 49 బ్రాహ్మణులు పెట్టాలి. ముందర పెట్టేవాడు కూడా మానేస్తాడు కదా అని చెప్పి పెట్టద్దు నాయన అన్నది. బ్రాహ్మణ బాహుళ్యం నకుర్యాత్ అని. ఎందువల్ల ఇందులో ఓడు తుమ్మినా దగ్గర మొత్తం కృష్ణార్పణం కర్మ. 50 మందిని కూర్చోబెట్టి వీడు తుమ్మకుండా తగ్గకుండా ఇంతమందిని అలాంటి వాళ్ళని సంపాదించాలంటే అంటే అవుతుందా? వాడేదో నవ్వుతూ ఉంటాడు, ఆ మామిడి పండు తింటూ ఆ టెంక కాస్త పక్కవాడి విస్తట్లో పడింది, కృష్ణార్పణం మొన్నటి పొద్దున వరకు ఉపవాసం ఉండి అప్పుడు భోజనం పెట్టు. ఇలాగా చెప్పి కనీసం 2 ఆ స్థానంలో ఒకడిని, ఈ స్థానంలో ఒకడిని పెట్టునాయనా అని చెప్పి చివరకు చెప్పినటువంటి మాట ఏకమేవ ఆశయే ద్విప్రం అర్ఘ్యం పిండం పృథక్ పృథక్. ఈ మాటకి వేరే అర్థం చెప్పేసేసుకుని ఇష్టం వచ్చినట్టుగా మహాలయాది హిరణ్యాదులలో పెట్టకూడని పిండాలు పెట్టేస్తున్నారు కొన్ని దేశాల్లో. ఇవాళ సరే, అంతకంటే లోపలికి వెళ్ళొద్దు మనం. అది వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం వస్తే కొంచెం ఆవేశం వస్తుంది, అంతకంటే. ఆ తర్వాతకి వచ్చేటప్పటికి ఉభయత ఏకైకం, అది కూడా చెప్పారు అందులో. సమృద్ధుడైన బ్రాహ్మణ భోజనం విషయంలో సంఖ్యా విస్తారం చెయ్యకయ్యా అన్నారు. మరి శ్రాద్ధంలో చాలా మందికి భోజనం పెట్టమన్నావయ్యా, సహపంక్తికి పిలుచుకో, 1000 మందిని పిలుచుకో, అభ్యంతరం లేదు మాకు. అక్కడ ఇంకో రహస్యం ఏంటో తెలిసిన, భోజనం పెడితే నీకు పుణ్యం, పితృశేషం తింటే వాడికి పాపం. బ్రాహ్మణార్థానికి కూర్చుంటే తప్పు లేదు, విస్తట్లో పీట మీదకి ఎక్కి కూడా పంక్తికి వచ్చి పితృశేషం తింటే వాడికి ప్రాయశ్చిత్తం లేదు, అంత దోషం ఉంది దానికి. సరే,
విస్తారం చేస్తే అది ప్రమాదం కనుక దేశ కాలాదులు వచ్చినప్పుడు పైగా ఆ పితృదేవతా కృత్యములు ఎప్పుడు చెయ్యాలి అని చెప్పడంలో దేవతా కృత్యములు అయితే లోకంలో అలవాట్లో ఉన్నాయి. కొత్తగా పంట వచ్చింది ఏంటంటే ఆ కొత్త ధాన్యంతో ముందు పితృదేవతలను ఆరాధించమన్నారు. ధాన్యం ఇంటికి వచ్చే కనుక నవాన్న శ్రాద్ధం, దేవతలకు ఆగ్రహణం, వాళ్ళకి హోమము వీళ్ళకి ఈ భోజనము పెట్టి అటుపైన ఆ తిండి తినాలి అని ఇప్పుడు కూడా అలవాటు ఉంది కదా. చక్కగా ఆనప్పాదు బ్రహ్మాండంగా పిందులు వేసి వాసేస్తే మొట్టమొదటి పిండి పెట్టుకెళ్ళి పురోహితుడి గారికి ఇచ్చేసేస్తూ ఉంటారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర సర్వజాతులు కూడా ఇప్పటికి కూడా ప్రాచీనమైనటువంటి సిద్ధిని అలవాటు చేసే వాళ్ళకి ఉన్న అలవాటు అన్నమాట ఇది. ఆ తర్వాత దేవర్షి పితరులకు తర్వాత స్వజనానికి వీళ్ళందరికీ కూడా విభాగం చేసి ఇది ఎవరికి ఇస్తున్నామయ్యా అని ఆస్తి పంచి అబ్బాయికే ఇవ్వాలి, ఇంకోటికి ఇవ్వరు కదా, ఏమంటే కొడతారు. అయితే ఇది రామచంద్రమూర్తికి ఇస్తున్నాను అని అనుకుని వాడి పేరు రాసేయండి, ఇది కృష్ణ పరమాత్మకి ఇస్తున్నాను అని వాడి పేరు రాసేయండి. అమ్మాయికి ఇస్తున్నాం సాక్షాత్ గౌరీదేవి మన ఇంట్లోంచి పెడుతోంది కదయ్యా, మహాలక్ష్మి మా ఇంటి మహాలక్ష్మి అంటుంటారు కదా, ఆ మహాలక్ష్మికి ఇస్తున్నాము కొంచెం భావన భేదం అంతే. అంటే మేమేమి ఇంకోళ్ళకి ఇచ్చేమని లేదు, బంగారు కాసుల పేరు కట్టడ ఇది లేకపోతే వడ్డాణం. ఆ రకంగా స్వబంధువులకు పంచేది కూడా పరమాత్మ దృష్ట్యా పంచండి అని చెబుతోంది భాగవతం. ధర్మతత్వజ్ఞుడైనటువంటి వాడు మరి శ్రాద్ధంలో ఆ మాంసమును వినియోగించవలసిందని ఉన్నది. ఎప్పుడు పూర్వయుగాల్లో, కలియుగంలో నిషేధం. సరే అది అప్పుడు కూడా ధర్మతత్వవేత్త అయినటువంటి వాడు ఇచ్చేవాడు కాదుట, సాత్వికాహారమే ఇచ్చేవారట ఋషీశ్వరులు ఎప్పుడు కూడా. తను కూడా తినకూడదు, అది తింటే ఏమవుతుంది, ఏమీ లేదు, మనస్సు కొంచెం దెబ్బతింటుంది. కలియుగంలో ఆ మనస్సును నిగ్రహించగలిగిన శక్తి మనకు లేదు, పూర్వయుగాల్లో ఉన్నది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు తిన్నారు, సహించారు. దానికే ఉదాహరణ చెబుతారు కదా, రాజుగారి ఇంట్లోకి భోజనానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ వెండి గ్లాస్ కాస్త సంకరెట్టు చక్కా వచ్చేసేవాట ఇంటి దాకాను. ఇంట్లో ప్రవేశించిన తర్వాత రేపు పాటు చేస్తుంది. ఇది ఓ రోజు కాదు, సంవత్సరం పొడుగునే ఇదే పని. మళ్ళీ సాయంకాలం వెళ్ళి అయ్యా పొరపాటున మీ గ్లాసు మా తీసుకొచ్చేసాను, మీకు ఇచ్చేస్తున్నాను. ఆ కొంపలోకి వెళ్ళేటప్పటికి వచ్చిన లక్షణం అదన్నమాట. కనుకనే రాజాన్నం గణికాన్నం చా అని రాజుల దగ్గర నుంచి వచ్చే డబ్బు తినకూడదు, గణికల దగ్గర నుంచి వచ్చే వేశ్యల దగ్గర నుంచి వచ్చే డబ్బు తినకూడదు అని వాళ్ళకి ప్రత్యేక నిషేధం చెప్పారు. రాజులంటే జాతి కాదు, ఇక్కడ పరిపాలకుడు. వాడి దగ్గర ద్రవ్యం పాపపు ద్రవ్యం, ప్రజలందరి దగ్గర పుచ్చుకున్న పన్ను కదండి అది. అట్లా చెప్పుకొచ్చారు. సరే వ్రీహియాదులు మరి వాటి చేత మున్యన్నము అని పేరెట్టారు. అక్కడ మహర్షులకు పెట్టేటువంటి అన్నం వాళ్ళు తినేది శుద్ధ సాత్వికమైన ఆహారం. దాంతో హరి సంతోషించినట్టుగా మరెవ్వరూ సంతోషించరయ్యా. మరి దేని చేత సంతోషించడం అని మనసా వాచా కర్మణ హింసలను విడిచిపెట్టడమే ప్రధాన ధర్మం. యజ్ఞవేత్తలైనటువంటి వారు మనస్సును సంయమనం చేసి కర్మమయమైనటువంటి యజ్ఞములన్నింటినీ కూడా ఆ అగ్నిహోత్రంలో హోమం చేసేటప్పుడు జ్ఞానం చేత ప్రదీప్తమైనటువంటి ఆ దాంట్లోనే హోమము అని. ఆ ఆత్మవిద్యోపాసనలో కూడా అశ్వమేధం చేసే ఉపాసన ప్రక్రియ ఒకటి ఉన్నది. తన జీవుణ్ణే గుర్రంగా చేసుకుని ఆ జఠరాగ్ని రూపమైనటువంటి అగ్నిహోత్రంలో హోమం చేస్తాడట. అశ్వాన్ని జీవుడే అశ్వం ఇక్కడే కదా ఉండేది. వాడు ఆ కింద జఠరాగ్ని ఉంటుంది, దానిపైన హృదయం అశ్వం ఉన్నది. దాన్ని చక్కగా ఏ అవయవములు ఏ దేవతాత్మకములో ఉపాసన చేసే ప్రక్రియ ఉన్నది. ఆ ఉపాసన చేసేసి ఆ అగ్నిహోత్రంలో ఈ జీవుడనేటటువంటి అశ్వాన్ని ప్రజాపతి సంతుష్టి కోసం హోమం చేశారు. అక్కడ ప్రజాపతి అంటే చతుర్ముఖుడు గాడు, సాక్షాత్ పరబ్రహ్మ అని వేదంలో వ్యాఖ్యానం రాసేటప్పుడు విద్యారణ్య స్వామి వారు అంటారు, అత్ర ప్రజాపతి శబ్దేన సృష్టే ప్రాగ్ వర్తమానం పరం బ్రహ్మ ఉపలక్ష్యతే అన్నారు. అక్కడ అది చెప్పకపోతే అన్వయం కుదరదు అక్కడ, అందుకోసం అని చెప్పి. సరే మొత్తం మీద ఈ విధంగా అధర్మశాఖలన్నింటినీ విడిచిపెట్టేసేయవలసిందయ్యా అన్నారు. ద్రవ్యయజ్ఞాలు ఉంటారు లోకంలో. ఆ ద్రవ్యయజ్ఞాన్ని మాత్రం ఇదిగో నిన్న చెప్పుకున్న పురంజన చరిత్ర, ప్రాచీన బర్హికి ఉపదేశం చేసిన చరిత్ర, ఆ ద్రవ్యయజ్ఞమే ప్రధానం, ఇంతకంటే ఏం లేదు అని పశువులను హోమం చేసేటప్పుట అంతతోటే పరిసమాప్తి చెంది జ్ఞాన దృష్టి దాకా వెళ్లకుండా ఉన్నటువంటి కమఠుడికి ఆ పైకి వెళ్ళిన తర్వాత కొమ్ములతో పొడుస్తాయి, మమ్మల్ని చంపేశావు అక్కడని చెప్పేసి. అందుచేత భయం. నిత్యనైమిత్తి క్రమములు చెయ్యాలి అని. ధర్మాత్ముడైనటువంటి వాడు స్వధర్మమును మాత్రమే ఆశ్రయించాలి తప్ప అధర్మ శాఖ వేరుగా ఉన్నాయి. విధర్మం, పరధర్మం, ఉపధర్మం, ఛలధర్మం, ఆభాసధర్మం అని. అది ధర్మంలాగా కనబడుతూ ఉంటుంది, అది ఆభాసధర్మం. తాను చెయ్యకూడనిది విధర్మం, ఇతరుడికి చెప్పినది అది పరధర్మం. ఇలాగ విభాగాలు చేసి చూపించారన్నమాట. ఉపధర్మం చెయ్యలేనప్పుడు చెప్పేది. వేణీళ్ళు పోసుకొచ్చా అండి, వద్దా, అదేమిటండి, ఆపస్వభావతో మేధ్యాహ, జలములు
సహజంగానే పవిత్రములైనవి, అందరినీ పవిత్రం చేస్తాయి. కింపునర్వన్నితాపితాహ, అగ్నిహోత్రం కూడా దానికి జోడైందంటే ఇంకేముందండి, బ్రహ్మాండ స్మృతి వచనం అండి. మీరు గోదావరిలో స్నానం చేస్తారా, వేణిని చేస్తారా? దాని అభిప్రాయం ఏమిటి అనని, రోగాదులు వచ్చినప్పుడు వేణీళ్లు పోసుకుంటే కర్మ అవుతుందో అవదో, శుద్ధ అవుతామో అవమో అని బాధపడతావేమో, వెర్రినైనా శరీరాన్ని రక్షించుకుంటూ వేణీళ్ళే చెయ్యి, తప్పేం లేదు, గోదావరిలో మునక్కు, ఆరోగ్యం వచ్చాక చక్కగా గోదావరిలో మునుగు అని చెప్పడం దాని తాత్పర్యం. అట్లా అవి ఏమేమిటివి ఉత్తప్పుడు ఇలా ఈ మాట చెప్పేసేసి దున్నపోతులా శరీరాన్ని పెంచేసేసి 3 కుండల నీళ్ళు అక్కడ కాచేసేసి రోజునే అవే చేస్తాను. ఆరోగ్యం నీకు పర్మిట్ చేయకపోతే ఓకే, మేమేం మాట్లాడడం తప్పను. కానీ ఆరోగ్యవంతమైనటువంటి శరీరానికి చన్నీళ్లు స్నానం చేయకపోతే రోగాలు వస్తాయి ఏం చెబుతుంది ఆయుర్వేద శాస్త్రం. నా మట్టుకు నాకు వారం రోజులు కంటిన్యూగా వేణీళ్లు పోసుకుంటే మరి అలవాటైన కారణమో ఏమో నాకు తెలియదు, కానీ ఒళ్ళు దురదలు వస్తాయి. చబ్బెట్టు రుద్దుకోకపోయినా అలా మురుగొచ్చేసినా చన్నీళ్లలో చేస్తే హాయిగా ఉంటుంది శరీరం, ఏమీ లోపం లేదు. అది శాస్త్ర దృష్టితో చెప్పినప్పుడు ఎందుకు ఆ శాస్త్రం ప్రవర్తించింది అనేది దాన్ని ఒక్కసారి అక్కడ, అందుకని సంప్రదాయవేత్తత్వం కావాలి అని. అంతేగాని శాస్త్రాల్లో అన్నీ ఉంటాయి, మంచి చెడు. మా కత్తికి 2 కాదు, మొత్తం 4 పక్కలని 10 కత్తులు. మీరు ఏం చెప్పంటే అది మంచిదంటాం, ఏది చెబితే అది చెడ్డదంటాం. శాస్త్రాలు వచ్చు మాకు. కనుక స్వభావరహితమైనటువంటి ధర్మము అది ప్రశాంతిని కలిగించదు అని ఇందాక చెప్పుకున్నాం. ఇవి చేస్తే వాడు బ్రాహ్మణుడు, ఇవి చేస్తే క్షత్రియుడు అని కాదయ్యా. ఆ శరీరంతో అవి చేస్తే అది యుక్తమైనటువంటిది, వాడికి అది గమ్మును ఫలిస్తుంది అని. క్షత్రియుడు తపస్సు చేస్తే ఫలించదా? ఎంతమంది చేయలేదు? బ్రాహ్మణులు యుద్ధాలు చేస్తే ఫలించలేదా? దర్దళ్ళాడిపోయారు కదా ద్రోణాచార్యుడు నిలబెట్టేటప్పటికి. కుర్రవాళ్ళైన పాండవాదులందరూ కూడా. తాత్పర్యం అక్కడ కాదు, ఆ దానివల్ల పొందవలసిన ఫలం సక్రమమైనటువంటి తీరులో ప్రశాంతిని కలిగింపచేసేది కావాలి అనంటే దానికి ఉపాయం చెప్పారు. స్వభావ విహిత, వాడి యొక్క స్వభావమును అనుసరించి విధింపబడింది. అంతేగాని ధర్మ విహితి విధింపబడిన కర్మను అనుసరించి వీడి స్వభావం మారదు. ఈ స్వభావ విహితమైనటువంటి ధర్మం అయితే కస్యనేష్ట ప్రశాంతయే, అది ప్రశాంతిని కలిగింపచేస్తుంది, ఉత్తమమైన మార్గంలోకి మెట్లెక్కిస్తుంది. వాడు నడిచే మెట్ల మీద నేను పెడతాను అని అంటే, అదిగో ఇందాక చెప్పాం కదా, హై జంప్, అది ప్రమాదం. వాడు ఇలాగే నడుస్తానంటే వాడి లక్షణం, వాడి విద్యను చూపించే అవకాశం వాడికి రాదు. అది తేడా. ధనం లేనటువంటి వాడు యాత్రలు చేయాలండి, ధర్మాలను ఆచరణ చేయాలి, యాత్రలు చేయడం కోసం అని చెప్పి, లేదా నేను యజ్ఞాలు చేస్తానండి, లేదా నేను ఇక్కడ సత్రవు కట్టించదాల్చుకున్నానండి అని డబ్బు వాడి దగ్గరికి వెళ్ళి అడగక్కర్లేదు, అడగకూడదు. నిన్నెవడు కట్టించుకున్నాడు సత్రాన్ని? ఒళ్ళు బాచి డబ్బున్నవాడు కట్టించకపోతే వాడికి పాపం. నువ్వు సత్రం కట్టించక్కర్లే, ఇంటికి వచ్చిన వాడికి భోజనం పెట్టు చాలు. వాడికి అసలు యాచనే వద్దన్నాడు ధర్మం కోసం అని చెప్పేసేసి. అయితే ఏ విధమైన అపేక్ష లేనిటువంటి వాడు ఉన్నాడే, వాడికి ప్రయత్నం చేయకుండా ఏమీ రాదు కదయ్యా అన్నారే, వాడు ఎంతవరకు ప్రయత్నం చెయ్యాలి అనంటే కొండ చిలువను ఉదాహరణ చెప్పారు. కొండ చిలువంత ప్రయత్నం చెయ్యాలయ్యా అని. అది ఎక్కడికి కదలదు, ఆఖరికి చేత్తో కూడా తీసుకుని తిందు. మరి ఏమిటయ్యా, నోటికి అందిన దాన్ని మాత్రం విడిచిపెట్టదు, మింగేస్తుంది. అట్లా అప్రయత్నంగా ఆకలిస్తే అలా 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 కూర్చో. ఎవడైనా పట్టుకొచ్చి నోటికి అందిస్తే తిను, లేదా ఎవడైనా పట్టుకొచ్చి నోటికి అందించినటువంటి సమయంలో అది తినేయి. ఆకలి వేసినా వేయకపోయినా చాలు, అది ఎప్పటికోప్పటికి కాపాడుతూ ఉంటుంది అలాగా. అంతే తప్ప అదే వృత్తి వాడికి. అయితే మరి వీడి చేసే ప్రయత్నం ఏముందయ్యా అని నవ్వులుతున్నాడు కదండి, నెమరు వేస్తున్నాడు కదా, అది లోపలికి వెళ్ళేటట్టుగా చేస్తున్నాడు కదా. ఆ వృత్తి, ఆ ప్రయత్నం మాత్రం నీకు చాలు. ఎవడికి కావలసిన దాన్ని బట్టి వాడికి ప్రయత్నం. డబ్బులు ఎక్కువ కావాలి అంటే 18 గంటలు ఆటో తోలుతున్నాడు. కొంత సరిపోతుందయ్యా ఈ మధ్యన బాధ లేదు అంటే 12 గంటల్లోకి దిగిపోయినాడు. ఆ వృత్తి అనేది ఎంతవరకు కావలసిన దాన్ని బట్టి, కావలసినది అనేటటువంటిది నీ ఇచ్చ ప్రకారం కాదు, ధర్మాన్ని అనుసరించి. ఇంట్లో తల్లి తండ్రి తోబుట్టువులు మరొకళ్ళు ఇంతమంది ఉండిపోయినారు, పోషించాలి, పోషించమని శాస్త్రం చెప్పింది. కాబట్టి 18 గంటలు కాదు 20 గంటలు తక్కువ, 4 గంటలే నిద్రపో. దాన్ని బట్టి అన్నమాట. సంతుష్టుడైనటువంటి వాడు, ఇచ్చలేనటువంటి వాడు స్వాత్మారాముడు, అంటే తన యందు తానే ఆనందాన్ని పొందగలిగిన వాడు. ఏం తోసట్లేదు రా, చచ్చిపోతున్నా. 3 రోజులే గొంపలో అందరూ పైకి వెళ్ళిపోయారు, ఏదో అది పెళ్లికి వెళ్ళింది, ఇదే వీడేమో ఎక్కడికి వెళ్ళాడు, ఒక్కడిని కూర్చుని ఏడుస్తున్నారు ఇక్కడ అంటాడు. ఏడవడం ఎందుకురా, హాయిగా ఒక్కడు ఉంటే ద్వితీయాద్వై భయం పోతుంది. రెండో వస్తువు ఉంటే భయం నీకు.
హాయిగా ఒక్కడూ కూర్చుంటే ఆనందించచ్చు కదా. ఏం ఆనందించాలి అని ఆత్మస్వరూపాన్ని ధ్యానం చేసుకుంటూనే ఆనందించు. చేతగా లేదయ్యా, అదిగో కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం ఎదురుగుండా ఉంది, ధ్యానం చేయండి. అదేమిటండి తెల్ల కృష్ణుడిని పెట్టారు అని. కృష్ణుడు తెల్లగా ఉంటాడు, ఎరుగుదురా? తెల్ల కృష్ణుడిని ఎరుగుదురా? సత్యనారాయణ వ్రతం చూసుకోండి, శ్వేతం అని వర్ణిస్తారు అక్కడ నారాయణమూర్తిని వర్ణించినప్పుడు. ఆయన యుగభేదం చేత రంగురంగుల మార్పులు చెందుతూ ఉంటాడు. ఆయనకి రంగు ఏమిటండి? గోదావరి రంగు. పరమాత్మ అక్కడ శ్వేతుడుగా ఉన్నాడు, తెల్లని రూపంలో ఉన్నాడని వర్ణిస్తారు సత్యనారాయణ వ్రతంలో చూసుకోండి. ఇన్నిసార్లు సత్యనారాయణ వ్రతం చేశారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు చేసి ఉండకపోతారని నేను అనుకోను. ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధ్యానం చేసుకోవడం కోసం రకరకాలైన, అంతేకాదు మీకు శత్రు పరాజయం కావాలి అని అనుకున్నప్పుడు నేను పరమాత్మను తప్ప ఇంకేం మీరు కావాలంటే సుదర్శన చక్రాన్నో గదనో ధ్యానం చేస్తే ఆ స్వరూపం సిద్ధిస్తుంది. అది కాదు అని అన్నప్పుడు ఎర్రని రూపంలో ఉంటుండేటటువంటి ఆ పరమాత్మను ధ్యానం చేసేటప్పటికీ ఉగ్రత్వం తాండవిస్తుంది, వాడు కాళ్ళ మీద గుచ్చిపడతాడు. ధ్యానంతో అన్నీ చేసుకోవచ్చు, అది కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. చేస్తున్నావా అని మాత్రం అడగండి సుమా. విషయాలు అయ్యా మాది టేపు రికార్డులు, పెద్దలు ఏవో చెప్పారు, ఆ వాక్యాలు వాగుతున్నాం. ఇదంతా మా ప్రయోజకత్వం అంటే ఎట్లా? ఏదైనా అందులో విశేషం ఉంటే వాళ్ళది ఆ గొడవ అంతా కూడాను. వాళ్ళు కృషి చేశారు అట్లాగా. ఉపస్థేంద్రియ జిహ్వాది సుఖములలో లంపటుడైపోయిన ఉన్నవాడు ఉన్నారు చూసారా, వాడికి ఎక్కడికి వెళ్ళినా సుఖం లేదయ్యా అన్నారు. ఆశాపాశ ఆశా బలవతీరాజన్ రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాట, నాయనా నాకు 2 పిల్లలు ఉన్నారన్నట్ట. ఏమిటి అని? తృష్ణ ఒకటి. ఈ తృష్ణ చాలా పతివ్రత. ఎంత పతివ్రత అంటే నా కాళ్ళు చేతులు కదలనటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళటం లేదు, నన్ను వదిలిపెట్టడం లేదు. మామూలు పిల్లలు అయితే వీడు కాళ్ళు చేతులు వంగిపోయేసి ఈయన పడున్నాడు కదా, ఏవో పనులు చూసుకుందాం, లేదా మనం ఉద్యోగం చేసి సంపాదిద్దామని ఏదో ప్రయత్నం చేసి, ఇక్కడ అదేం లేదు. నువ్వు ముసలివాడి అయిపోయినా సరే, చచ్చిపోతున్నా సరే, గొంతుకు ఆడకపోతున్నా సరే నిన్నే పట్టుకుంటా అని ఉంటుంది ఆశ. ఆ తృష్ణ అనేటటువంటిది అది చాలా మహాపతివ్రత అని వర్ణించుకుంటాడు పాపం ఆయన. అందుచేత ఈ ఆశ అనేటటువంటిది ఉండేటప్పటికీ వాడు ఎక్కడికి వెళ్ళినా సుఖం అనేది కనపడదు వాడికి. వాడి పైగా ఏమవుతాడు? ఈ ఆశాలంపడుడై ఇతరుల యొక్క అధీనంలో పడిపోయేవాడవుతుంటాడు. ఎవరి దగ్గర కొడితే 10 రూపాయలు ఇస్తాడని వెళ్ళాం. రాజుగారు ఇప్పుడు మాట్లాడరంటే లోపల ఉన్నారు, ఆఫీసర్ గారు ఇప్పుడు ఎవరో హైయెస్ట్ మీటింగ్లో ఉన్నారు, కూర్చోట చచ్చినట్టు కూర్చుంటాం. ఇన్ని కబుర్లు చదువుతున్నాను. మెడికల్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చింది, ఏప్రిల్లో అప్లై చేశాను. 3 మాసాలు అసలు వాడు చూడలేదుట. తర్వాత ఇదిగో పార్టీకి రిలీజ్ అవుతుందని నిన్న ఫోన్ వచ్చింది. ఆ హాస్పిటల్లో పడి ఆ వాసనలు భరించలేక గంటల తరబడి ఎన్ని రోజులు కూర్చున్నాము అక్కడ. ఏం ప్రారంభం. ఇక్కడికి వచ్చేప్పటికి అయ్యో శర్మగారండి, అయ్యో గురువు గారండి, దండాలు లేదు, ఒక్కసారి నుంచోండి, దండాలు పెడతా ఉంటారు మీరందరూ. అక్కడికి వెళ్ళి నేను ఏమని చేయాలి? ఆ వాచ్యమైన దండం పెట్టుకుని లోపలికి వెళ్ళవలసి వస్తుంది. ఎదురు డబ్బులు ఇచ్చి అక్కడ ఉంటుండే వాసనలను భరించవలసి వస్తుంది. ఎవడి గొప్ప ఎవరికి కావాలండి లోకంలో? గొప్ప అనేది ఒక్క పరమాత్ముడికి గొప్ప అనుకుంటే ఏమీ లేదు. అక్కడే కూర్చుని హాయిగా కృష్ణ పరమాత్మ మనసులో ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు ఆఫీసర్ గారు కూడా మన దగ్గరకు వచ్చి సంతకం పెట్టిస్తాడనమాట. ఆ దృష్టి కలగటం లేదు. అలా చేయించుకునే వాళ్ళు ఉన్నారు లోకంలో, ఏమీ అభ్యంతరం లేదు. కావాలంటే మనం చేయించగలం, చెయ్యం. పొగరమూత్రం అన్నమాట, ఇంద్రియ చాంచల్యం. సరే, ఈ ఆకలి దప్పిగా వీడితో బీడుపడుతూ ఉండేటువంటి వాడై ఏదో అన్నోదకాలు పొందుతాడు. ఆ తర్వాత చివరికి వచ్చేటప్పటికీ ఎవడో ఏదో అవమానం చేశాడయ్యా, చాటుకుండా చెట్టు వెనకాలుండి వాడు అర్ధరాత్రి ఒక్కడు వస్తుంటే వెనకాల నుంచి కత్తిపోటు పొడి చేసేసి అమ్మయ్యాను సంతృష్టి చెందుతాటప్పుడు. హింసయా క్రోధాంతముపైది అంటారు వారు. ఆ తర్వాత ఏమొస్తుంది వాడికి తెలీదు. దశ దిక్కుల్ని జయించినటువంటి మహానుభావులందరూ కూడా ఆ లోభానికి అంతం పొందరు అన్నారు. చాలా సుకుమారంగా వర్ణిస్తారు దాన్ని. ఆశ అనేటువంటిది ఎంత ప్రమాదం అంటేట, దేవుడు కనబడ్డాడు, ఏం కావాలరా? ఈ ఊరంతా అడిగేది, ఆలోచిస్తున్నాడు. ఊరంతా అడిగేది, అబ్బి ఈ ఊరేమిటి, మండలం అంతా వచ్చుకుంటే, మండలం అనేది స్టేట్ మొత్తం, అరే స్టేట్ ఏమిటి, మొత్తం కేంద్రం. విడుతున్నాయి ఆలోచనలు. ఈ వెంటనే ఈ కేంద్రం అంతా ఇచ్చేవయ్యా అన్నాడు. మొత్తం ఇండియా నీకు ఇచ్చేసాం అంటే, అయ్యో పొరపాటు చేసేసాం. అమెరికా, రష్యా బోల్డ్ అంతా వృద్ధి పొందిన దేశాలు, అవి కూడా కావాలయ్యా, ఇచ్చేసాం. మొత్తం భూమండలం అంతా ఇచ్చేసామయ్యా అన్నారు. అదే పొరపాటు అయిపోయింది, మనం అడగడం పొరపాటు పడ్డాం. ఇంతకు భూతకాలంలో
విక్టోరియా మహారాణి, లేదా ఇంకో మహా సౌందర్యవతులు, లేదా బోల్డ్ ఐశ్వర్యాలు కొంచాలతో కొలుచుకునేవారట కదా. విజయనగర రాజధానిలో రోడ్డు మీద పోసే ధాన్యంలాగా కొంచాలతో రత్నాలు కొలుచుకునేవారట. ఇప్పటికి కూడా అక్కడ తవ్వుతుంటే అక్కడక్కడ దొరుకుతున్నాయి. ఈ అయిపోయిన ఇంతవరకు ఎంత ఐశ్వర్యం ఉందో అవన్నీ మళ్ళీ పుట్టించి నాకు ఇచ్చేవయ్యా. అలాగే నాయన పాపం ఆ పరమాత్మకి ఇది ఎక్కువ ఇస్తున్నామన్న దృష్టి లేదు. అప్పుడు వీడికి ఇంకో బాధ వచ్చింది. ఇది వరకు ఉన్నట్టే భావిలో కూడా ఉంటాయి కదా, ఆ భావిలో ఉండేవి కూడా సృష్టించి ఇప్పుడు నాకు ఇచ్చేయి. ఏం చేస్తావురా? ఏమిటి అనుభవిస్తావు? 1,50,000 మంది పెళ్ళాలను పెళ్లి చేసుకుని ఒక్కొక్క స్త్రీతో ఒకరోజు గడపడానికి నీకు సావకాశం కుదిరిందా నీ జీవనం మొత్తం లెక్కేస్తే? లేదా ఓ బ్రహ్మాండమైనటువంటి ఊరంత రత్నాల రాశి పొందేసి ఆ రత్నాలను ఒక్కొక్క రత్నాన్ని ఒక్క రోజుకైనా ధరించి ఒకసారి పోనీ వద్దు, గంటకి మార్చుకో, టైం ఉందా? నీ ఆయుర్దాయం ఎంత ఉన్నది? వేరే ఆయన అవన్నీ అనవసరం రా, నీకు మీ కుటుంబంలో కావాల్సిన ఐశ్వర్యం పుచ్చుకొని వెళ్ళిరా అన్నాడు. ఈ ఆశ అనేటటువంటిది ప్రమాదభరితము అని చెప్పడం కోసం అదిటి వాడి యొక్క కోరిక. భూతం భవిష్యత్ అవి కూడా కొడుతుంటాడు వాడు. లేకపోతే ఏంటండి, భీష్ముడు గతించాడు, ద్రోణుడు గతించాడు, వీళ్ళందరూ కర్ణుడు కూడా వెళ్ళిపోయినాడు. సహజకళకొండలో దూషితుడైనటువంటి వాడు బతికంతా కలిపితే 2 రోజులు పట్టింది. శల్యుణ్ణి తీసుకుబట్టి ఆశా బలవతీ రాజన్ శల్యోజేష్టి పాండవాన్ అని శల్యుడికి సేనాధిపత్య పట్టాభిషేకం చేశాట. వీడు పోట్లో పోయాడు. ఒక పూటే వీడు యుద్ధం చేసింది. మధ్యాహ్నం పడుచేటప్పుడు దుర్యోధనుడు వాడు వెళ్ళిపోయినాడు. ఏమిటి ఆశకి అర్థం ఏమిటి? నదిలో ప్రవహించేటప్పుడు మునిగిపోయి భయపడిపోతూ గడ్డిపరక దొరికితే దాన్ని పట్టేసుకుంటాడు. వీడిని రక్షిస్తుందా గడ్డిపరక? కనీసం ఆ పాటిల్ దొంగ ఏదైనా దొరికితే పట్టుకున్నాడన్నా అందాం. ఏమోనయ్యా ఆ టైంలో అలా చేసి పట్టేసుకున్నాను అని అంటాడు. సహజం. ఇది ఆశా స్వభావం. అది అందుచేత దాన్ని తృష్ణను విడిచిపెట్టేసేయాలయా అన్నారు. సరే, దేన్ని సంకల్పించకుండా ఉండడం అనేటటువంటిది, దాంతో కామాలన్నీ పోతాయి. అసలు లోకంలో కూడా ఈ పదార్థం నాకు కావాలి అని కోరిక ఎప్పుడు పుడుతుంది? చూశాం, చూడగానే పుట్టదు. అందంగానే ఉందయ్యా అంటాడు, లేదా బాగుందయ్యా, ఉపకరిస్తుందయ్యా. ఆ తర్వాత అది మనకు ఉంటే బాగుండేమో కదా, ఉండి తీరాలి. వరుసగా వస్తాయన్నమాట. ఇది మొదటిది చివరిది చెప్పాను స్టెప్పులు. ఈ రకమైనటువంటి ఇచ్ఛ పదార్థములను చూడటం, దాని యందు కోరిక కలిగి ఉండడం ద్వారా వచ్చేటటువంటి ప్రమాదం కామము అనేటటువంటిది. కామం అంటే కేవలం స్త్రీ పురుష విషయకమైనటువంటి కామం అనే కాదు, అన్ని రకాల కామాలు కూడాను. ఈ విధంగా దాన్ని అసలు సంకల్పించకపోతే చూశాం, అక్కడే మరిచిపోయి వచ్చేసాం. మళ్ళీ ఊహతో కూడా దాన్ని ఆలోచన చెయ్యం. ఇక దాని మీద కోరిక ఏం పుడుతుంది? విడిపెట్టినప్పుడు అసలు అవకాశం లేదు దానికి. ఆ తర్వాత కామాన్ని విడిచిపెట్టేసినందువల్ల క్రోధం పోతుంది. ఇది కావాలని అనుకుంటే ఆ యజమాని దాన్ని పట్టుకు కూర్చున్నాడు, వదిలిపెట్టాడు, దాన్ని పట్టుకుపోవడం కుదరలేదు, లేదా అది ఇవ్వబోయా అంటే ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? వీడిని కాస్త పక్కకి తప్పించేసి మనం దాన్ని పట్టుకుపోతే బాగుండును. అంతే కదా క్రోధస్వరూపం. ఆ తర్వాతకి వచ్చేటప్పటికీ ఈ పదార్థం అనేటువంటిది ఏదైనా మన దగ్గరికి వస్తే ఇది చాలా అనర్థదాయకము అని పొద్దున్న ఈ సంచియే వెతుక్కుంటూ నా దగ్గర నాకు ఉండవలసిన ఓ కవర్ కనపడలేదు. 5 నమ్మకడు బంగారంగాను యాచన చేసి పట్టుకొచ్చేసేసాం. ఈ పట్టుకున్న ప్రతిగ్రహ దోషం ఇది ఏమైపోయిందో చూడద్దా. 26 సార్లు వెతికాను ఈ సంచియే, అందులోనే ఉంది, కనపడలేదు. యోగవశం చేత ఇవాళ పొద్దున్న ఇప్పుడు జరిగిన చరిత్ర నేను చెప్పే మాట. అలా చూస్తే అర్థము అనర్థప్రదము అని తెలుసుకుంటే దాని యందు లోభం అనేటువంటిది పుట్టదు. ఎప్పుడైతే లోభం పుట్టలేదో అసలు ఆ పదార్థంలో ఉన్నది ఏమిటి ఆలోచించు కాసేపు. అది పరమాత్మే. నీలోనూ ఇంక పొందవలసిందే ఉంది. అయిపోయింది కదా ఆ పదార్థం. ఇక కామం లేదు, క్రోహం లేదు, అభయాన్ని పొందాడు. లేదు పదార్థ దృష్ట్యా చూస్తామంటే ఇది ప్రమాదము అని తెలిసింది. చివరికి తెలియ విషయం, నాకు ₹1,00,00,000 కాదు 10 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఉన్నది అవసరం ఉన్నది నాకు. ఎవరైనా ఇచ్చారయ్యా, ఈ ఇచ్చేస్తే ఇంటిదాకా పట్టుకెళ్ళగలనని నమ్మకం మీకెవరికైనా ఉందా? పబ్లిక్ అనౌన్స్ పేపర్లో ఇచ్చేస్తారు కదా, మరి మీటింగులన్నీ వేస్తారు. శర్మగారికి 10 కోట్ల రూపాయల దండవరంలో సన్మానం. పెడుతున్నాడు కదరా కారులో డ్రైవ్ చేసుకుంటూను, పట్టేశాడు. ఎక్కడో పట్టేసి ఊరుకున్నాడు. ఆ కాలో చెయ్యో తీసేశాడు. దీనికి సాయం హాస్పిటల్ చేరాం. ఎందుకు ఇది తత్వాన్ని ఆలోచిస్తే అసలు ఈ 10 కోట్ల రూపాయలు బాబోయ్ నాకు వద్దు అంటాడు. ఇక్కడే కామం పోయింది. అక్కడికి వచ్చేటప్పటికి
ఈ విధంగా ఆత్మవిచారై శోకమోహాలని దంభాన్ని వీటినన్నింటినీ కూడా విడిచిపెట్టి హింసను జయించి దేహ క్లేశములను శరీరంలో ఉండే క్లేశాలు తప్పవు. ధాతు వికారాల వల్ల కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. వాటిని ప్రాణాయామాదుల చేతను పోగొట్టుకుంటూ ఉండేటువంటి వాడి నిత్యం ప్రాణాయామం చేసినట్లయితే వాడికి రోగాలు రావు. ఆ ప్రాణాయామం ఎలా చేయాలో వీళ్ళు చెప్పేది కాదు. రండి కావాలంటే యోగ బిందుపనిషత్తు వాటిల్లో చెప్పవచ్చారు. రోజుకి 4 సార్లు, ఒక్కొక్క పర్యాయం 80 సార్లు ఆ ప్రాణాయామాలను ఎలా చేయాలో 6 మాసాల్లో చేసినట్లయితే వాడి శరీరం సుగంధంతో కూడుకుని ఉంటుంది, దుర్గంధం రాదు. ఇన్ని చెబుతావు, నువ్వేమైనా చెయ్యవేమయ్యా అని. కావాలనుకుంటే చేద్దాం. సరే, ఈ విధంగా చేస్తుండేటువంటి వారలై ఆ భగవత్ స్వరూపుని యందు భక్తి, గురువుల యందు భక్తి, సద్గుణములను సంపాదించడం ఇవి మాత్రమే కలిగి ఉండాలి అన్నారు. ఆఖరికి సద్గుణం చేత రజస్తమో గుణాలను కూడా జయించేసేయాలి. ఆ తర్వాత ఉపశాంతి చేత సద్గుణమును సత్వగుణమును